నా మనసులో మావనికి 70 వస్తున్నాయి. 90 వస్తున్నాయి. ఆమె ముఖంలో టెన్షన్. 90 వస్తే టెన్షన్ ఎందుకు? 70 వచ్చినోడు ఆనందంగా అడుకున్నాడు. 90 వచ్చి బీపీ పెంచుకుంటుంది. మావనికి ఇంకా మార్కులు రావాలి, ఇంకా మార్కులు. నేనేమనుకున్నా వాడే 10th క్లాస్ ఓ పిల్లగాడని ఫీల్ అయితే మనసులో ఆగం బట్టక. ఎందుకంటే స్పీకర్ కదా బయట నేను, మీకు ఎందుకంటే ఈ ఆశ్రమంలో మాట్లాడొద్దని లేకపోతే పుట్టుకుని వస్తాయి నాకు బయటకు. సడన్గా ఇక ఆమె నాకు వంట బట్టలేక ఆమెను పిలిచి అడిగిన, అమ్మ నీ కొడుకేడి గింత పోరడు వచ్చిండు మూల నుంచి, ఏం చదువుతున్నావు కొడుక? యూకేజీ. నాకు మనసులో ఏమనిపించింది తెలుసా? కౌన్సిలింగ్ వానికి కాదు నీకు ఇవ్వాలి. వానికి ఏం చదువుతున్నాం తెలియదు, ఏం మార్కులు తెలివయి, ఏ సబ్జెక్ట్ అర్థం కాదు పనికి. పాపం వానికి ఎగ్జామ్ల టెన్షన్ పడాలని తెలియదు వానికి. తల్లిదండ్రులు టెన్షన్ పెడుతురు, రేపు ఎగ్జామ్ ఉంది, రేపు ఎగ్జామ్ ఉంది. ఉండే రాస్తాము, మార్కులు గవే వస్తాయి. విపరీతమైన మార్కుల పిచ్చి మీ అందరికి పట్టింది. ఇంకొకటి ఏం తెలుసా? అందరి ఫీలింగు 1,00,000 కాన్వెంట్ స్కూల్కి పెట్టినాం కదా, మార్కులు రావాలి. మామూలుకి 70,000 మార్కులు రావాలి, 80,000 కట్టినా మార్కులు రావాలి. మీరు తెలుసుకోవాల్సిన విషయం, నువ్వు 80,000 కట్టినా 1,00,000 కట్టినా జీన్స్ నీయే. పిచ్చి పట్టింది అందరికి. మార్కులు ఎన్ని. మనందరం ఇట్లా పిచ్చోళ్ళైనా మన విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయి తెలుసా? అందరికి 90 వేసి పారేస్తున్నారు. వాళ్ళు ఇంకా తెలుగు తెలుసా? 99, 98, 100 అందరికి. నాకు అర్థం కాదండి, 100% ఒక మనిషికి ఎట్లొస్తాయి? తెలుగులో 100కు 100 ఎవడన్నా వేస్తాడా అసలు? లాంగ్వేజెస్ లో 100కు 100 వేస్తున్నారు అంటేనే అసలు నాన్ సెన్స్. అంటే వాళ్ళు ఎందుకు అట్లా తయారు చేశారు? మనం అడుగుతున్నాం కదా, మనకి 99 రావాలి, 100 వేస్తా సార్, నీకెందుకు టెన్షన్? 100 మార్కులు 99 వచ్చును అని నేను పిలిచి ఏం అడుగుతున్నా, నీ పేరు చెప్పు అనగానే వాడు తల్లిదిక్కు చూస్తుండు. పేరు చెప్పంటే తల్లిదిక్కు ఎందుకు చూస్తాడు అంటే తెలియదు. ఎన్ని మార్కులు ఈమె చెప్తుంది, మానికి 99. పేరు చెప్పలేదు వాని ముఖానికి 99 ఎందుకు? ముఖ్యమైనది మళ్ళీ చెప్తున్నా, మార్కుల ఫోకస్ టీచర్లకు ఉండాలి, పిల్లలు సంస్కారవంతంగా పెరగాలనే ఫోకస్ మనకు ఉండాలి.